ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల ద సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ కాకినాడ చైర్మన్ డాక్టర్ ముత్తా నవీన్, ప్రెసిడెంట్ ఎంఏ దీన్, కోఆర్డినేటర్ కె పద్మనాభం ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో ఒలింపిక్ రన్ నిర్వహించారు. ఆదివారం సాయంత్రం కాకినాడ జన్మభూమి పార్కు నుండి ఈ రన్ ప్రారంభమైంది. అనంతరం స్కేటింగ్ క్రీడాకారులతో ఒలింపిక్ ప్రతిజ్ఞ చేయించారు. శాప్ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఎంఏ దీన్ పిల్లలచే ఈ ప్రతిజ్ఞ చేయించారు. సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ కోఆర్డినేటర్ కె పద్మనాభం మాట్లాడుతూ, వచ్చే నెల 26వ తేదీ నుంచి ప్యారిస్లో ప్రారంభమవుతున్న ఒలింపిక్ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొంటున్న షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్, పివి సింధు, విలువిద్య క్రీడాకారిణి జ్యోతి సురేఖలకు ఈ రన్లో పాల్గొన్న వారందరి ద్వారా శుభాకాంక్షలతో, చప్పట్లతో విజయం సాధించాలని ఆకాంక్షించడం జరిగిందని అన్నారు. ఈ రన్లో ప్రముఖ వెటరన్ అథ్లెట్ కాంతారావు, రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నక్క వెంకట్రావు, ఒలింపిక్ అసోసియేషన్ కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ ముత్తా నవీన్, ప్రెసిడెంట్ ఎంఏ దీన్, జిమ్ కోచ్ కిరణ్, స్కేటింగ్ కోచ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెలలో ప్యారిస్లో జరగబోయేటువంటి ఒలింపిక్ క్రీడోత్సవాలకి ఇది నాంది. అంటే ఇదే విధంగా అసలు జూన్ 23వ తారీఖు అన్నది ఇది వరకు 18 సంవత్సరంలోనే ఈ ప్యారిస్ నగరంలో పుట్టింది. కాబట్టి ప్రతి ఏడాది కూడా 23వ తారీఖుని ప్రపంచవ్యాప్తంగా ఈ ఒలింపిక్ డే రన్ జరుపుకోవడం ఆనవాయితీ. మరి అదేవిధంగా నిన్న మన కాకినాడ పట్టణంలో వర్షం కారణంగా అయితే కానీ ఏవైతే కానీ జన్మభూమి పార్కులో రోలర్ స్కేటర్స్ తోటి ఈ రన్ నిర్వహించడం జరిగింది. దానికి స్కేటర్స్ ఇంచుమించు 200 మంది రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మన జిల్లా తరపుని సెంట్రల్ ఆర్గనైజేషన్కి ఒలింపిక్ డెవలప్మెంట్ దాని మీద ఒక సర్టిఫికేట్ ప్రశంసాపత్రం కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషించి, తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ పార్టిసిపేషన్ వారికి మన ఏమంటారు దీన్ని మీడియా ప్రకారం ముందుగా వారికి అందరికి కూడా కృతజ్ఞతలు, అభినందన తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.